వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవాళ వీడియోనైతే చూడండి. ఇక్కడ నేను ఊరు చివరిలోనే ఉన్నాం అనమాట. ఈ ఊరు కింద డౌన్లోనే ఉన్నాము. ఇదైతే మనకి తుంబింగ్ చెట్టు, అదే అడవి సపోటా చెట్టు అంటారు. ఇది మా పూర్వీకుల నుండి, అదే మేము పుట్టక ముందు నుండే ఇదైతే ఉంది అనమాట. మేము అప్పటికి పుట్టలేదు కానీ ఇంతవరకు ఉంచారు మా తల్లిదండ్రులు. చూడండి, ఇదైతే చాలా పెద్ద చెట్టు అనమాట. చివరి వరకు అయితే చూడండి, పైన దాని పండ్లు కాయలు అయితే ఏరడానికి ఎక్కుతున్నాము. మీరు చివరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో. ఓకే ఫ్రెండ్స్. ఏటన్నా ముదురోడు అయ్యుండి ముదురురా, సెట్ ముదిరింది కానీ మనం ముదరలేదురా నాయన. ఓకే, అలాగే ఆగు ఫ్రెండ్స్. పరిస్థానికైతే సెట్ పైన ఉన్నాము. కొద్దిగా నాకు భయం వేస్తుంది అనమాట కింద చూస్తుంటే. అయితే మిమ్మల్ని చూపించడానికి నేనైతే ఇది కష్టపడి ఎక్కాను. నేను ఎప్పుడు ఇంతగా పెద్ద సెట్లు ఎక్కలేదు, కానీ ఈసారికి అయితే మీకోసమే ఈ వీడియో చూడండి. ఈ అడవి సపోర్ట్ అనేది ఇటు చూపించు కొమ్మెరి చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఉంది. అయితే ఇవైతే మనం పండించవచ్చు, పండింది కాబట్టి వీటిని అయితే మనం సేకరిస్తాం అనమాట. ఇలాగ ముదిరిపోనివి ఇటువంటివి మనం పండించవచ్చు. ఫ్రెండ్స్, ఇదిగోండి మావాడు ఎక్కాడు చూడండి. ఆ దోని కర్రతోనే ఏరుతున్నాం. చాలా పసాలోనూ ఉన్నాయి అన్నమాట, చివరిలోనూ ఉన్నాయి. అందుకే దోని కర్రతో ఏరుతున్నాము. చూడండి, పండ్లు ఉన్నారా అనమాట. నేను అల్లుడే అదిగోండి ఏరుతున్నాడు దోని కర్రతోనే. తీయం చూసారా, ఇదిగోండి పండు. ఇది పండు. ఓకే, చూడండి మా మేనల్లుడు అనమాట. మేనల్లుడు అవుతారు. అదిగో దోని కర్రతో ఏరుతున్నారు. చాలా హైట్లో కొసాకి ఎక్కాడు. అంతవరకు ఎక్కకు అన్నాను మరి, కానీ ఎక్కుతాను మామ అనేసి మా మేనల్లుడు ఎక్కిపోయాడు. చూడండి ఎంతగానో ఏరుతున్నారు. ఈ పైన రావడం భయం వేస్తుంటే వీడియో కోసం ఎక్కామే కానీ దిగేటప్పుడు గజగజనుకుతుంది, కాలాలు ఊగిపోతున్నాయి. అందుకే షెడ్డీతో ఎక్కిపోయా. ప్యాంట్తోనైతే అటు ఇటు తొంప చేయలేము. ఒరే అలా అక్కడ పండు ఉంది రాదురే అల్లటు బాబు, సురేష్ బాబు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కిందకి దిగుతున్నాను. దాని కింద అయితే దాని పండు అయితే ఎలాగైతే ఉందో మిమ్మల్ని అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. డబ్బులు చూసారా, ఏటు పండు కోసం మావోలు ఎంత తినాలని ఎంత ఆస్తా ఉన్నారు. కానీ మీకోసం చూడండి, మనకైతే ఈ తుంబింపళ్ళు అనేది అడవి మనకి సపోర్ట్ అనేది ఈ విధంగా లోపల అయితే ఉంటుంది. చూడండి, ఇదైతే పిక్కలు అనమాట. దీని టేస్ట్ అయితే చూద్దాం. చాలా సూపర్గా ఉంటుంది. చాలా సూపర్గా ఉంది. ఇదిగోండి లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. చూసారా, మా వాళ్ళంతా పండు కోసం చాలా ఫ్యాన్స్ అయిపోయారు. ఓకే ఫ్రెండ్స్, తిన్నావారా బుజ్జి? మూతి తుడుచుకో. ఈ పండు అనేది మా గిరిజన ప్రాంతంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా బాగా ఎంతో ఇష్టంగా ఇష్టపడి తింటారు. ఓకే, అందరూ లైక్, సబ్స్క్రైబ్.